ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను శ్రీకాళహస్తి పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు చోట్ల అన్నదానాలు, కేక్ కటింగ్లతో సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలను అత్యంత వేడుకగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిర్వహించుకున్నారు. శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ వద్ద శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొజ్జల బృందమ్మ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి మండల అధ్యక్షుడు కృష్ణ యాదవ్ కు మరియు టీడీపీ శ్రేణులకు కేక్ తినిపించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పేదవారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ అనేక సంక్షేమ పథకాలతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రజారంజకంగా పరిపాలన కొనసాగిస్తున్నారని, 7-10 వయసులో కూడా ఆయన ప్రజా సంక్షేమమే పరమావధంగా రాత్రింబవలు ప్రజలకు సేవలు అందిస్తున్నారని, ఇలాంటి మహోన్నత వ్యక్తి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉన్నట్టు ఆనందం వ్యక్తం చేశారు. రండి రండి తీసుకుని 1 by 1 రండి. ఫోటో నిదానంగా రండి. ఈరోజు మా అన్న ఇక్కడ కాళహస్తి కాదు, స్టేట్లోకే అందరికీ అన్న చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. మేమందరం ఎంత సంబరంగా ఒక పండుగ మాదిరి చేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి అన్నదానాలు చేస్తున్నాము, ఆయనకి పాలాభిషేకం చేస్తున్నాము. నిండు 100 ఏళ్ళు ఇంకొక 2-3 సార్లు ఆయన సీఎం ఉండాలా. మాకు ఆయన వల్ల ఎంతో మంచి పనులు జరుగుతున్నాయి. 1-2 అని చెప్పలేను, ఇప్పుడు 100 దాటిపోయింటాయి. ఎంతో బ్యాక్ వెళ్ళిపోయాం మనం. ఒక 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కష్టపడి ఈ వయసులో 76-77 ఏళ్ళ వయసులో ఆయన ముందుకు నడిపిస్తున్నారంటే ఆయనకి 100 ఏళ్ళ ఆయుష్ ఉండాలని మా కాళహస్తి ప్రజలందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ఇంకొకటి ఏమంటే, ఆయన ఈ వయసులో ఇంత కష్టపడి మనకందరికీ ఇంత చేయడం అనేది ప్రతి కుటుంబంలో నెల వచ్చేటప్పటికి 5,000 నుండి 10,000 దాకా వచ్చే ఇన్కమ్ చేశారు ఆయన. అటువంటి వాళ్ళు ఇక్కడ స్టేట్లోనే కాదు కదా, ఈ భారతదేశంలోనే ఎక్కడ లేరు. కూటమి ప్రభుత్వం, కూటమిలో ముగ్గురు కలిసి చేయడం కూడా మన అదృష్టం అనుకోవాలి. మన స్టేట్ చేసుకున్న అదృష్టము. అక్కడ మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ బాబు గారు, లోకేష్ బాబుని కూడా మేము ఎంతో మా సొంత ఇంట్లో బిడ్డ మాదిరి ఉంటారు. మా కాళహస్తిలో యువకులకంతా వాళ్ళే స్ఫూర్తి. సుధీరు, లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి జీవితాంతం ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎట్లయితే గోపాలకృష్ణారెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో అదే రకంగా వీళ్ళిద్దరు కూడా ఉండబోతున్నారు కూడా. అందరికీ కూడా చెప్తున్నారు. నమస్కారం అండి.